నేర్చుకోవాలంటే, తొట్ట తొలి వాళ్ళ గురించి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? అంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటి కాకతీయుల గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి నేర్చుకోవాలి. దాని తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఎవరు పాలకులు ఉన్నారు అనేటువంటిది తర్వాత నేర్చుకోవాలి. ఆ తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రకూటుల గురించి నేర్చుకోవాలి. ఈ పక్కన రాష్ట్రకూటులు అని ఉంటారు. ఆ రాష్ట్రకూటుల గురించి అంటే రాష్ట్రకూటులు మాన్యకేటం నుంచి పరిపాలించారు. ఆ కాకతీయులు వచ్చే వరకు మాత్రం మాన్యకేటంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, కాకతీయులు ఎమర్జ్ అయ్యే టైంకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరంగల్ ఖమ్మం ప్రాంతాల్లో ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ? ముదిగొండ చాళుక్యులు అనేవాళ్ళు ఉన్నారు. ముదిగొండ చాళుక్యులు ఖమ్మంలోని ముదిగొండను క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ వేములవాడ చాళుక్యులు ఉన్నారు. ఎక్కడ వేములవాడ చాళుక్యులు ఎక్కడున్నారు అని అంటే మనకు పర్బిణి, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుండి వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు కనబడతారు. వేములవాడ చాళుక్యులు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ వేములవాడ చాళుక్యులు ఇప్పుడేమో తెలంగాణ, ఆంధ్ర అట్లా ఉన్నాయి. అప్పట్లో అట్లా కాదు, రాజ్యాలు కాబట్టి వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు, ముదిగొండ చాళుక్యులు తూర్పు వేంగి చాళుక్యులకు సామంతులు. ఇక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ ఉన్నది ఈ మాన్యకేటంలో ఉన్నటువంటిది రాష్ట్రకూటులు. ఎవరు వాళ్ళు? రాష్ట్రకూటులు. ఆర్కేస్ అని చెప్పిన నిన్నటి దాకా మనం రాష్ట్రకూటులు అని చెప్పుకున్నాం. రాష్ట్రకూటుల్లో ఇక్కడ రెండవ కృష్ణుడు ఉన్నాడు. ఇతని కాలంలోనే మన కాకతీయుల కాలపు చరిత్ర జరుగుతుంది. అదేంటో ఇప్పుడు చూస్తాం. రాష్ట్రకూటుల్లో రెండవ కృష్ణుడు ఉన్నాడు. ఇక ఈ కాలంలో ఇదే టైంలో ఇక్కడున్నటువంటి అంటే వేంగిలో ఉన్నటువంటి వేంగి చాళుక్యులు. ఎవరు? వేంగి చాళుక్యులు, తూర్పు వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇట్లా ఎక్కడికక్కడగా మనకు ఉన్నారు. వరంగల్ ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు, తర్వాత వేములవాడ, పర్బిణి, నిజామాబాద్, బోధన్ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు, తర్వాత పైన దాదాపు మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో పరిపాలించేది రాష్ట్రకూటులు, తర్వాత ఇక్కడ వేంగి చాళుక్యులు. ఇది మాత్రం అర్థమైతే మనకు చాలు. కాకతీయుల యొక్క తొలి వంశంలో మొట్టమొదట నుంచి ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. బయ్యారం శాసనం ప్రకారం మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి. ఎవరు? బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల యొక్క స్టోరీ ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజకీయ చరిత్ర అంటే ఒక్కొక్కరి గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజకీయ చరిత్ర ప్రారంభమైంది. రాజకీయ చరిత్ర ఇప్పుడు కాకతీయుల కాలంలో మొదట అంటే బయ్యారం శాసనం ప్రకారం మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి. బయ్యారం శాసనం గురించి మనం ఫ్యూచర్ లో చదువుకుందాం. అదేంటి, ఎవరేయించారు, ఎక్కడ అనేటువంటిది క్లియర్ గా చదువుదాం. ఎప్పుడు అనేది కూడా చూద్దాం. బయ్యారం శాసనం ప్రకారం మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి. మూల పురుషుడు వెన్న భూపతి అని తెలుస్తుంది. ఇక తర్వాత మనకు కాకతీయ గుండియ అనేటువంటి వాడి గురించి మనం చదువుకుంటాం. మనం ఎక్కడిని ఇంతకుముందు వంశవృక్షంలో చదువుకున్నాం. కాకతీయ గుండియ అనేటువంటి వాడు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడి నుంచి మనం అంతా చదువుకుంటాం. సో కాకతీయ గుండియ గురించి ఇప్పుడు చదువుదాం. కాకతీయ గుండియ సో
కాకతీయ గుండియ ఉన్నప్పుడు ఆయన ఎలా పనిచేశాడు అంటే రాష్ట్రకూట సైన్యాధిపతి, రెండవ కృష్ణుడి కింద అతను సైన్యాధిపతి. అయితే ఇక్కడ మీకు వేంగి చాళుక్యుల్లో ఇక్కడ ఎవరున్నారు అంటే మొదటి చాళుక్య భీముడు. మనం దీని ముందు తూర్పు వేంగి చాళుక్యుల్లో చదువుకున్నాం. తూర్పు వేంగి చాళుక్యుల్లో తర్వాత మిగతా చాళుక్యులప్పుడు కూడా డిస్కస్ చేసాం. మనకు పంచారామాలు కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మొదటి చాళుక్య భీముడు ఇక్కడ ఉన్నాడు. మొదటి చాళుక్య భీముడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? తూర్పు వేంగి చాళుక్యుల్లో ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఈ కాకతీయ గుండియా ఎవరి సైన్యాధిపతి అంటే రెండవ కృష్ణుడి యొక్క సైన్యాధిపతి. ఎవరి సైన్యాధిపతి? రెండవ కృష్ణుడి యొక్క సైన్యాధిపతి. రాష్ట్రకూట రెండవ కృష్ణుడి సైన్యాధిపతి. రెండవ కృష్ణుడి సైన్యాధిపతి ఎవరు? కాకతీయ గుండియా. అయితే ఇక్కడ రాష్ట్రకూట రెండవ కృష్ణుని సైన్యాధిపతి అయిన కాకతీయ గుండియను అంతకు ముందు తూర్పు వేంగి చాళుక్యుడైన గుణగ విజయాదిత్యుడు వచ్చి రాష్ట్రకూట రాజ్యాన్ని సర్వనాశనం చేసి గంగా యమున తోరణాన్ని ఎత్తుకుపోతాడు. అంతకుముందు వీళ్ళు ధ్రువుడని ఇక్కడ ఉంటాడు, ఎల్లోరాలో ఉన్నప్పుడు ఆయన తీసుకొస్తాడు గంగా యమున తోరణాన్ని, అది ఎత్తుకుపోతాడు ఎవరు? ఇంతకుముందు మొదటి చాళుక్య భీముడి యొక్క పెద్దనాన్న అయిన గుణగ విజయాదిత్యుడు. అందుకే అది మనసులో పెట్టుకొని ఇంతకు ముందు అంటే వేంగి చాళుక్యులలో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు. కాబట్టి ఆ గుణగ విజయాదిత్యుడు ఇక్కడ తీసుకెళ్ళిపోతే ఆ గుణగ విజయాదిత్యుడు మనసులో పెట్టుకొని తర్వాత తమ్ముని కొడుకు మొదటి చాళుక్య భీముడు ఇక్కడికి వస్తే కాకతీయ గుండియను, తర్వాత వేములవాడ చాళుక్యుల్లో ఇక్కడ ఎవరున్నారు అంటే వేములవాడ చాళుక్యుల్లో బద్దెగుడు ఉన్నాడు. ఎవరున్నారు? బద్దెగుడు ఉన్నాడు. సో కాకతీయ గుండియను బద్దెగుడిని అంటే వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు కాబట్టి సామంతులు వేములవాడ చాళుక్యులైనటువంటి వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. కాబట్టి రాజులు వీళ్ళు స్వతంత్ర రాజులు, రాష్ట్రకూటులకు సామంతులు. సామంతులు అంటేనే వాళ్ళ ఎవరి కింద అయితే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన యుద్ధాలు చేసినా సామంతులు పాల్గొనాలి. కాబట్టి రెండవ కృష్ణుడు ఆదేశించాడు ఎవరెవరిని? వేములవాడ చాళుక్య రాజు అయిన బద్దెగుణ్ణి అంటే సామంత రాజు అయిన బద్దెగుణ్ణి, తర్వాత తన సైన్యాధిపతి అయిన కాకతీయ గుండియను వేంగి పైన దండయాత్ర చేస్తాడు. ఎక్కడికి దండయాత్ర చేస్తాడు? వేంగి పైన. అంటే రాష్ట్రకూట రెండవ కృష్ణుడి ఆదేశంపై, రెండవ కృష్ణుడి ఆదేశంపై, రెండవ కృష్ణుడి ఆదేశంపై ఎవరు అంటే రాష్ట్రకూట సైన్యాధిపతి, రాష్ట్రకూట సైన్యాధిపతి, రాష్ట్రకూట సైన్యాధిపతి. ఎవరా సైన్యాధిపతి అనంటే కాకతీయ గుండియా. కాకతీయ గుండియా. ఇప్పుడు మనం చదివేది ఆయన గురించేగా, కాకతీయ గుండియా. తర్వాత వేములవాడ సామంతుడు, వేములవాడ రాజు. వేములవాడ రాజు ఎందుకు? ఈయన సామంతుడు కాబట్టి. ఆ వేములవాడ రాజు ఎవరు అనంటే బద్దెగుడు. ఎవరు? బద్దెగుడు. కాకతీయ గుండియా బద్దెగుడు ఇద్దరు రెండవ కృష్ణుడి అంటే రాష్ట్రకూట యొక్క రెండవ కృష్ణుడి ఆదేశంపై కాకతీయ గుండియా బద్దెగుడు ఇద్దరు ఎక్కడ దాడి చేశారు? వేంగి పైకి దాడికి వెళ్ళారు. వేంగి పైకి దండయాత్ర చేశారు. దండయాత్ర చేశారు. వేంగి పైన దండయాత్ర చేశారు. వేంగి పైన ఇక్కడ బద్దెగుడు, ఇక్కడ గుండియా ఇద్దరు కలిసి సైన్యం పైన వెళ్తే అప్పుడు చాళుక్య భీముడు కొలను సరస్సు అంటే ఇప్పుడు కొల్లేరు సరస్సులో అంటే పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్న కొలను సరస్సులో నీటి కోట ఉంది కృష్ణా జిల్లాలో. ఆ కొలను సరస్సులోని నీటి కోటలో దాక్కుంటాడు ఎవరు? మొదటి చాళుక్య భీముడు. అంటే వీరిద్దరు దండయాత్ర చేస్తారు. అప్పుడు ఎవరు? వేంగిరాజు. ఎవరు? వేంగిరాజు. ఎవరా వేంగిరాజు? మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడు
కొలను సరస్సులో దాక్కుంటాడు. కొలను సరస్సు అంటే ఏంటి? కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సులో దాక్కుంటాడు. దాక్కొని మొసళ్ళను వదులుతాడు. అంటే ఇతను వేంగిలో ఉన్నాడు, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాడు. అలా 70 కిలోమీటర్లు వస్తే కృష్ణా జిల్లా వస్తుంది, విజయవాడ వస్తుంది. అక్కడ అంటే ఆ ప్రాంతంలోనే విజయవాడ కొంచెం దూరంలో కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి నీటి కోటలోకి వెళ్ళిపోయాడు. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ నీటి కోటలోకి వెళ్ళిపోయి ఆ నీటి కోట నుండి వీళ్ళిద్దరి పైకి, ఎవరిపైకి? రాష్ట్రకూట రెండవ కృష్ణుడు పంపాడు కదా, కాకతీయ గుండియా ఇక్కడి నుంచి వెళ్ళాడు, తర్వాత బద్దెగుడు అక్కడి నుంచి వెళ్ళారు. ఇద్దరు అక్కడికి వెంగి పైన దండయాత్ర చేస్తే ఆ దండయాత్రను తట్టుకోలేని మొదటి చాళుక్య భీముడు వేంగి నుండి దాదాపు 70 కిలోమీటర్లు వెళ్ళిపోయి, కొల్లేరు సరస్సు అంటే దాదాపు 250 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటిది, అది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటిది. కాబట్టి ఆ 70 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ కొల్లేటి సరస్సులో నీటి కోటలో, అంటే కొల్లేటి సరస్సులో దాక్కున్నాడు. ఎవరు? మొదటి చాళుక్య భీముడు. నీటి కోటలో దాక్కుని మొసళ్ళను వదులుతాడు. ఎవరు? మొదటి చాళుక్య భీముడు. అప్పుడు బద్దెగుడు మొసళ్ళను చీల్చాడని మనకు పర్బణీ శాస్త్రం వివరిస్తుంది. దీనికి ముందు కూడా మనం చదువుకున్నాం. ఇది ఎవరి కాలంలో వచ్చినా అది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చదవాల్సిందే. ఎందుకనంటే మనం వారి గురించి చదివినప్పుడు ఎక్కడి వారికి అక్కడ న్యాయం చేయాల్సిందే. కాబట్టి మనం అది పదే పదే చదవడం వల్ల కూడా మనకు దాని మీద పర్ఫెక్షన్ వస్తుంది.